అమ్మ సహోదరిలో ఉద్యోగం చేసే చోట మీ పక్కన కూర్చున్నవాడు మిమ్మల్ని చూసి, మేడం భోంచేశారా అని అంటే మీకు వెంటనే మీ ఆయన జ్ఞాపకం వస్తాడు. ఎందుకని? పనికి మాలినోడు ఏ రోజు కూడా ఫోన్ చేసి భోంచేశావా అని అడిగాడా? అడగడు. నా పక్కన కూర్చున్న ఆయన ఎంత చక్కగా భోంచేశారా అండి అడుగుతుంటే మీరు ఎంత మురిసిపోతారో. ఒకవేళ మీరు కొంచెం డల్గా ఉన్నారు అనుకోండి, మేడం ఏమిటి మేడం మీరంత డల్గా ఉన్నారు? ఆ పనికి మాలోడు పెళ్ళం పాపం రోగం వచ్చి, వ్యాధి వచ్చి, బాధ వచ్చి, జ్వరం వచ్చి ఇంట్లో పడున్నా సరే వెళ్ళి ముఖం చూడ్డం. ఏంటి డల్గా ఉన్నావేమిటి, ఏమిటి నీరసంగా ఉన్నావేమిటి అని చెప్పి భార్యను మాత్రం నీరసంగా ఉంటే అడగడు. కానీ పక్కన కూర్చున్న ఆవిడ కొంచెం పాపం నొసట కాస్త ముడత పెడితే చాలు, పాపం వీడికి ఎందుకో టెన్షన్. పాపం ఉన్నారా అలాంటి ప్రబుద్ధులు మన మధ్య? మేడం నేను భోజనం పట్టురమ్మంటారా మీకోసం? ఎందుకు నాయన నీకు అంత ఆరాటం? నీ భార్యకి బిర్యానీ పట్టుకెళ్ళవు నువ్వు, పక్కన కూర్చున్న ఆవిడికి మాత్రం పాపం మధ్యాహ్నం భోజనం పట్టురాలేదంట, వీడే వెళ్ళిపోయి తెచ్చేస్తాడంటే అవసరమైతే నిన్ను ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడుతున్నా, అతి ప్రేమను వలకబోస్తున్నా, దయచేసి నీ భర్తతో పోల్చుకోవద్దు. అలాంటి వారు ఈరోజు మన మధ్య ఉన్నారో, భర్తతో పోల్చుకొని ఆ భర్త కనీసం నాతో ప్రేమగా మాట్లాడు, అతను ఎంత ప్రేమగా మాట్లాడతాడు, వాడుకున్న ఆలోచన వేరు, వాడుకున్న బుద్ధి వేరో, వాడి మీద కన్నేశాడో. ఈ జీవితాన్ని నాశనం చేయడానికి వాడు కంకణం కట్టుకున్నాడు కాబట్టి వాడు ఇప్పుడు నటిస్తున్నాడు ప్రేమగాను ఆప్యాయతగాను. ఎక్స్ట్రా కన్సర్న్. జాగ్రత్త.